నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ప్రాణాంతక వ్యాధులు అంటే ఏంటి? హెచ్ఐవి, హెపటైటిస్, హెర్పీస్ ఇలాంటి వ్యాధులేనా? ఇలాంటి సమస్యలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు మరియు బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ మధు వారణాసి. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. అసలు ప్రాణాంతక వ్యాధులు అంటే ఏంటి? జనరల్గా మనకేంటంటే ప్రాణాంతక వ్యాధులు అంటే పెద్దగా అంటే ఇంకా ప్రాణాన్ని ఇబ్బంది పెట్టేస్తాయి, అంటే ఇంక కొలాప్స్ అయిపోతామేమో అనే ఒక రకంగా అదొక రకంగా మనకు ఆ వర్డ్కి మీనింగ్ అనమాట. బట్ ఇక్కడ ప్రాణాంతక వ్యాధులు హెచ్ఐవి, హెర్పీస్, హెపటైటిస్ బి అవుతుందా అంటే కొన్ని కేసుల్లో ప్రాణాంతక వ్యాధులు అయిపోతాయి, అంటే సరైన కేర్ తీసుకోకపోతే. ఎందుకంటారా, సిస్టమేటిక్ డిస్టర్బెన్స్ కావచ్చు, ఆర్గాన్స్ పైన ఉండే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాటి కాన్సిక్వెన్సెస్ తెలియకపోతే ఆటోమేటిక్గా కొలాప్స్ అయిన పేషెంట్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ మీకు హెచ్ఐవి కేసులో చాలామంది నా పేషెంట్స్ చూశాను కదా, పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు లాస్ట్ మినిట్లో వచ్చేసేసి ఇంకా 30 CD4 కౌంట్ ఉంది అనే మూమెంట్లో 2-3 చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఏమంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట, అంటే అవగాహన లేకపోవడం వల్ల పేషెంట్కి ఏంటంటే ఏమవుతుందిలే అనే ఒక నెగ్లిజెన్స్ కావచ్చు, లేదంటే సరైన ప్రాపర్ కేర్ లేకపోవచ్చు, ట్రీట్మెంట్ లేకపోవచ్చు, సరైన డాక్టర్ని అప్రోచ్ లేకపోవచ్చు. ఈ 3 కూడా మేజర్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్. అందువల్ల చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఈ 3 కాజెస్తోనే చాలామంది వాళ్ళ లైఫ్ కొంచెం ఇబ్బంది పడ్డారు. అందువల్ల మీకు ఏంటంటే ఇది ప్రాణాంతక వ్యాధులు అనడానికంటే కూడా హై రిస్క్ గ్రూప్లోకి పెట్టేయచ్చు ఈ 3 కేసులు కూడా. ఈ హెచ్ఐవి కావచ్చు, హెపటైటిస్ బి కావచ్చు, హెర్పీస్ కావచ్చు. సో హై రిస్క్ గ్రూప్లో ఉన్న డిజార్డర్స్ ఏవైనా సరే తప్పనిసరిగా మనకు దానిపైన అవగాహన ఉండాలి. ఒకసారి తెలిసింది అన్నప్పుడు దానిపైన అవగాహన ఉండాలి, దాన్ని అప్రోచ్, దానికి ఏం చేయాలో ట్రీట్మెంట్ తెలుసుకోవాలి, ఒక మంచి డాక్టర్ని అప్రోచ్ కావాలి. అంతేగాని ఏమవుతుందిలే, నాలో ఏవి కంప్లైంట్స్ లేవు కదా, నాకేమీ కాదు కదా అని వదిలేస్తే మాత్రం ఫ్యూచర్లో వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అప్పుడు మీకు లాస్ట్ మినిట్లో వచ్చి ఇంక నేను చనిపోయే స్టేజ్లో ఉన్నాను, నన్ను బతికించండి అనే దానికంటే కూడా ముందే మేల్కొంటే మంచిది. అందువల్ల ప్రాణాంతక వ్యాధులని మనం దీన్ని స్పెసిఫిక్గా ఒక జోన్లోకి పెట్టినా కూడా ఒక రకంగా చెప్పండి ఇది ప్రాణాంతక వ్యాధుల కిందకే ట్రీట్ చేయాలి, లేకపోతే మనిషికి ఇబ్బంది పడిపోతుంటాడు. ఎందుకంటే సింపుల్ ఇష్యూస్ కాదు కాబట్టి. ఈవెన్ హెర్పీస్ అయినా సరే, హెపటైటిస్ బి అయినా సరే, హెచ్ఐవి అయినా సరే, ఈ 3 కూడా మనకు ఆ టైప్ కేసు కిందకి తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఇలాంటి సమస్య వచ్చింది అని తెలిసినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ అయిపోవాలి. ఒక మంచి డాక్టర్ దొరకలేదంటే ఒక సరైన డాక్టర్ కోసం వెతుక్కునే వెళ్ళాలి, అంతేగాని ఏదో ఒక ఒపీనియన్ తీసేసుకొని మాకేం చెప్పలేదు ఈ డాక్టర్ సరిగా, ఏమవుతుంది అని మాత్రం వదిలేయకూడదు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ వచ్చారు, మాట్లాడదాం. కృష్ణ గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మాకు 2 years నుంచి హెచ్ఐవి ఉంది. ఓకే. అది మేము టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాము, కానీ వీక్ అయిపోతుంది సార్ బాడీ. ఓకే. మార్నింగ్ 3-4 times కళ్ళు తిరిగినట్లు కింద పడిపోతా ఉన్నాము. ఓకే. దానికి టాబ్లెట్లు ఏమో కంటిన్యూగా వాడేటివేమో వాడుతూ ఉన్నాము. తిండి వల్ల ఏమన్నా ఇది ఇబ్బందులా ఎట్లా అనేసి మాకు ఇబ్బంది. జనరల్గా మీకు చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నవాళ్ళు ఉన్నారు. కొందరైతే మాకు ఏ ఇబ్బంది లేదండి, హ్యాపీగానే ఉన్నాము అంటారు. నేను ఇచ్చే అడ్వైజ్ మీకు ఏంటంటే, సపోజ్ ఏఆర్టీ వల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే మాత్రం ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వాళ్ళు ఏఆర్టీ వాడకుండా తీసుకున్న ట్రీట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఏఆర్టీతో ప్యారల్గా 2 వాడిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎక్కడ అడ్వైజ్ చేస్తానంటే ఏఆర్టీ పడితే 2 వాడుకోమని చెప్తాను, పెద్ద ఇష్యూ కాదంటాను. ఎందుకంటే ఎలా అల్టిమేట్గా మనిషి బతకాలి, అది ఇంపార్టెంట్. అది అలోపత, హోమియోపత, ఆయుర్వేదానికి కాదు, అల్టిమేట్గా మనిషి బతకాలి కాబట్టి. సో మీకు ఏఆర్టీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, నాకు కష్టంగా ఉంటే ఒక మంచి హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి. అప్పుడు ప్యారల్గా హోమియోపతి స్టార్ట్ చేయండి. ఈ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా హ్యాపీగా CD4 కౌంట్ కూడా పెరుగుతుంది, బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీలో ఒక రకమైన స్ట్రెంత్ వస్తుంది, ఓవరాల్గా మీరు హ్యాపీగా ఉంటారు. ట్రై చేయండి. మీకు లోకల్గా మంచి డాక్టర్ను దొరకకపోతే హైదరాబాద్ రండి, పరిష్కారం చూపిస్తాను. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఒకసారి మనకి హెచ్ఐవి వస్తే ఇక కష్టమే, అంటే ప్రాణాల మీద చాలామంది ఆశలు వదిలేసుకుంటారు, చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం? అంటే మీకు ఎవరికైనా సరే అది హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే ఆటోమేటిక్ డిప్రెషన్లోకి వెళ్తారు, ఏ పేషెంట్ అయినా వెళ్తాడు. ఎందుకంటే మీకు మనిషి అతలాకుతలం అయిపోతాడు, భయపడిపోతాడు. అంటే ఇంకా నా లైఫ్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా వైఫ్ ఏంటి, నా పిల్లలు ఏంటి, అన్ని సమస్యలు అయిపోతాయి. మనం చూసిన కేసుల్లో చాలా మటుకు ఈవెన్ పెళ్లి కానీ పిల్లలే ఎక్కువ మంది చూశాను. ఒక 25-30 years గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు, మరి వాళ్ళకి పెళ్లి కూడా కాలేదు. ఇంక పెళ్లి పిల్లలు అనే సమస్య లేదు. అంటే వీళ్ళకందరికీ ఏమంటే హెచ్ఐవి పాజిటివ్ అని బ్లడ్లో తెలిసిన తర్వాత ఒక రకంగా వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. అంటే ఇంకా మేము దేనికి పనికిరామేమో ఈ సొసైటీలో, సూసైడ్ చేసుకుందామనే ఆలోచనతో వచ్చిన వాళ్ళనే చూశాను. 90% నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ డైలాగ్ అదే కొడతారు, సార్ మేము చనిపోవాలన్నాం, మాకు భయం వేస్తుంది అని. అంటే మీకు ఇక్కడ ఏంటంటే
చనిపోవడం అనేది ఒక పరిష్కారం కాదు. ఎందుకంటే హెచ్ఐవి ఉన్నంత మాత్రం చనిపోవాలని అవసరం లేదు. మనిషి హ్యాపీగా బతకచ్చు, పెద్ద ఇష్యూ కాదు, ప్రశాంతంగా బతకచ్చు. ఇప్పుడు మనకి అల్టిమేట్గా మనకి ఏంటి, మనం బ్రతకాలి, ప్రశాంతంగా ఉండాలి. అంతేగాని పెళ్లి చేసుకోవచ్చా, పిల్లలకి నచ్చేది సెకండరీ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా. ప్రైమరీ ఏంటి, నువ్వు బ్రతకాలి, ప్రశాంతంగా ఉండాలి అంతే. సో ఆ పేషెంట్ ఎవరైనా సరే హెచ్ఐవి వచ్చిందని తెలిసినప్పుడు పెద్దగా అతలాకుతలు వేయకుండా ఓ డాక్టర్ని అప్రోచ్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళ జీవితకాలం బాగా పెంచుకోవచ్చు. 60s 70sలో బతకడానికి ఛాన్స్ ఉంటుంది, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. 20లో వచ్చింది కదా నేను 30లో వెళ్తాననే అవసరం లేదు. కానీ చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే పాజిటివ్ అని వాళ్ళకు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఏదో రొటీన్గా వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది, అప్పటికే అది ప్రోగ్రెస్ అయిపోయి ఉంటుంది. అంటే మీకు హెచ్ఐవి ప్రోగ్రెస్ కావడానికి 10 to 15 years పట్టడానికి ఛాన్స్ ఉంటుంది మీకు. అంటే ఫస్ట్ ఇనిషియల్ ఎక్స్పోజర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఫస్ట్ 2 రోజుల తర్వాత సైలెంట్ అయిపోతుంది కేసు ఎప్పుడు కూడా. సో సిమ్టమ్స్ కూడా ఏమి ఉండవు పేషెంట్లో. పేషెంట్ హెల్తీగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, అన్నీ తిరుగుతుంటాడు, జాబ్ చేస్తుంటాడు, యాక్టివిటీస్ బాగుంటాయి, పెళ్ళి కూడా చేసుకుంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నిన్న ఒక కేసు వచ్చింది. వాడు పెళ్లి చేసుకుంది అమ్మాయి, ఆ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్లి కూడా చేసుకోలేదు, ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ అమ్మాయి అనుకోకుండా ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చేసింది అమ్మాయికి. అంటే అబ్బాయికి హెచ్ఐవి ఉంది, ఆ విషయం అబ్బాయికి చెప్పలేదు. అక్కడ ఈ అమ్మాయి లైఫ్ ఏమి పెళ్లి కాకముందే పాజిటివ్ వచ్చేసింది. ఆ రిపోర్ట్స్తో వచ్చి నాకు ఇలా వచ్చిందని నాకు చాలా డౌట్గా ఉందంటే అదృష్టం బాగా అమ్మాయికి హై రిస్క్ జోన్లోకి పోలేదు, పర్లేదు. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ అబ్బాయి చేసిన మిస్టేక్ చెప్పకపోవడం వల్ల అక్కడ వచ్చింది. అందువల్ల మీకు పెళ్లికి ముందు తప్పనిసరిగా ఎస్టీడీ ప్రొఫైల్ చేయించుకోవాలి. అదొక అవేర్నెస్ రావాలి పేషెంట్స్లో. ఎందుకంటే నేను చూసిన కేసులో 25% ఆఫ్ కేసెస్ తెలియకుండా పెళ్లి చేసుకొని మాకు పాజిటివ్ వచ్చిన వాళ్ళని చాలామంది ఉన్నారు. మేము పెళ్లి చేసుకున్నా మాకు తెలియదని మా హస్బెండ్కి ఉందనే విషయం అనేది చాలామంది చెప్పారు లేడీస్. అంటే దీన్ని బట్టి ఏమంటే వాళ్ళకి తెలియకుండా వీళ్ళే విక్టిమ్స్ అయిపోతున్నారు పాపం. అంటే ఇప్పుడు విలేజ్ లెవెల్లో అయినా సరే, సిటీ లెవెల్లో అయినా సరే పెళ్లి చేసుకోవాలి అనుకునే ముందు ఒక్కసారి ఎస్టీడీ ప్రొఫైల్ చేసుకుంటే పోయే నష్టం లేదు. అది రొటీన్ ప్రొఫైల్స్ కాబట్టి రొటీన్గా ఒకసారి చేయించుకుంటే ఈ రిస్క్ లేకుండా అయిపోతుంది. అంటే ఇప్పుడు అమ్మాయి జీవితం పాడైపోయింది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి లేదు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోయింది, అందరూ సఫర్ అవుతారు. అందువల్ల మీకు ఏంటంటే కొంచెం అవగాహన తెచ్చుకోండి. మనిషి పోయేదేమీ లేదు. హెచ్ఐవి వచ్చేంత మాత్రం మీరు బ్రతకరు, చనిపోతారు అనుకోని అవసరం లేదు. మనిషి హ్యాపీగా బతకచ్చు. ఇప్పుడు నేను చూసిన కేసుల్లో చనిపోతారు అనుకునే వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు అందరూ కూడా. 60 years బతకచ్చు, 70 years కూడా బతకచ్చు, ఏం కాదు అది. బట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. మెడిసిన్స్ వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటూ సరైన మంచి డైట్ తీసుకుంటే అసలు ఆ సమస్య గురించి భయపడాల్సిన అవసరం లేదు. సార్, ఒకప్పుడు హెచ్ఐవి వచ్చినప్పుడు దాన్ని నిర్మూలించడానికి చాలా రకాల అవగాహన కార్యక్రమాలు చేశారు. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు హెచ్ఐవి కేసెస్ ఎక్కువ ఉన్నాయంటారా, తక్కువ ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు కేసెస్ మీకు ఆల్మోస్ట్ పెరిగినట్టే ఉన్నాయి. ఎందుకంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే అవేర్నెస్ ఉంది. ఇప్పుడు ప్రొటెక్షన్ కూడా తీసుకుంటున్నారు చాలామంది. బట్ ప్రొటెక్షన్ తీసుకున్నా కూడా వీళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల పాజిటివ్ వస్తున్నాయి. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే పాజిటివ్ వచ్చిన పేషెంట్ క్యారియర్గా ఉన్నాడు, అతను చెప్పట్లేదు ఎవరికి వచ్చిందని. చెప్పకపోవడం వల్ల ఏమిటి, అది బయట ఎక్స్పోజ్ అవుతుంటాడు, వేరే వాళ్ళకి అంటించేస్తుంటాడు. పెళ్ళి కాకముందే పెళ్ళైన తర్వాత వాడి వైఫ్ అంటించేస్తుంటాడు. వీళ్ళందరూ ఏమంటే మాకేమీ కాదు, ఏ సిమ్టమ్స్ లేవనే ఆలోచనతో ఉన్నవాళ్ళే తప్ప క్యారియర్గా ఉన్నవాడు ఎక్స్పోజ్ కావట్లేదు. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావట్లేదు. ఇప్పుడు మనం హెచ్ఐవి ఉందని పేషెంట్ చెప్పడానికే సంకోచపడుతున్నాడు మన దగ్గరికి వచ్చి. అంటే నాకు హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పడానికి వాడు ఆ చాంబర్లో కూర్చున్న మన పేషెంట్. ఇప్పుడు నేను రెగ్యులర్గా హెచ్ఐవి కేసులు రెగ్యులర్గా చూస్తుంటాను ఎక్కువగానే. సో ఆ రూమ్లో కూర్చుని కూడా ఆ పేషెంట్ అటు ఇటు తలదిప్పి 10 మందిని చూసుకుంటూ భయపడుతూ చెప్తున్నాడు తప్ప ఓపెన్గా చెప్పలేడు. అక్కడ సఫర్ అయింది ఎవరు, వాళ్ళ మిస్సెస్ సఫర్ అవుతుంది, ఆమె ఏడుస్తూ కూర్చుంటుంది, ఆ అబ్బాయి ఏమో ఒక తల ఉంచుకొని చెప్తుంటాడు. అంటే ఇక్కడ ఏమైంది, ఎక్కువగా ఈ పేషెంట్స్ కూడా మాకు ఎక్కువ ఏమైందంటే లో మిడిల్ సెక్టర్ పీపుల్ ఎక్కువ వచ్చారు. అంటే వీళ్ళు ఏంటంటే ఈ మేస్త్రీలు కావచ్చు, చిన్న పని చేసేవాళ్ళు, వీళ్ళంతా ఎక్స్పోజ్ అయిపోతున్నారు తెలియకుండా. దీనివల్ల వీళ్ళకి అది వస్తుంది. హై ప్రొఫైల్ వాడు ఏంటంటే చెప్పకుండా దాచిపెట్టేస్తారు. ఎవరు చెప్పకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తుంటారు. వీళ్ళు మెయింటైన్ చేయలేరు, ఆ సఫర్ అవుతుంటారు, భయపడిపోతుంటారు, మెంటల్గా ఒక ప్యానిక్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల మీకు ఏంటంటే సమస్య ఎక్కువగానే ఉంది. నిజం చెప్పాలంటే ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉంది, కానీ ఆ పరిష్కారం వెతుక్కోకుండా పేషెంట్స్ అనుకోకుండా స్ప్రెడ్ అంటే క్యారియర్స్ అయిపోతున్నారు. ఆ క్యారియర్స్ అయిపోవడం వల్ల ఏమంటే అమాయకులు కూడా దానికి బలైపోతున్నారు. అది ఇంపార్టెంట్. అంతకంటే ఓకే అండి. నెక్స్ట్ కాలర్ అనుశ్రీ గారు విజయవాడ నుంచి. అనుశ్రీ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మా ఆయనకి పెళ్లి కాకముందే ఉంది ఎఫ్ఐసిబి అనేది, కానీ నాకు చెప్పలేదు సార్. కానీ నాకు ప్రాబ్లం అయిద్దా లేదని తెలియదు. ఏం పెళ్లి కాకముందు ఏమన్నారు? తనకి ఎఫ్ఐసిబిసి ఉంది. ఓకే. నాకు చెప్పలేదు, టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే ఉందని చెప్పారు. ఓకే. పెళ్ళి 5 years అవుతుంది. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా మరి?
లేదు సార్, ఏమన్నా ప్రాబ్లం అంటా లేదని వ్యాక్సిన్ తీసుకోండి. మరి హెపటైటిస్ బి ఉంది 5 years నుంచి తెలిసినప్పుడు వ్యాక్సిన్ తీసేసుకుంటే అయిపోయేది కదా, మీకు ఇబ్బంది లేకుండా ఉండేది కదా. ఒక్కసారి మీరు హెపటైటిస్ బి టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు మీకు పాజిటివ్ లేకపోతే అదృష్టం బాగుండి వ్యాక్సిన్ తీసేసుకోండి. వ్యాక్సిన్ తీసుకుంటే మీకు ఆ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది కదా, భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు అతనికి ట్రీట్మెంట్ తీసుకుంటే క్లియర్ అయిపోతుంది. అంతేగాని మీరు ఏమీ తీసుకోకుండా మీకు పాజిటివ్ అయిన తర్వాత మీరు రిస్క్లోకి వెళ్తారు. కాబట్టి హెపటైటిస్ బి వచ్చేంత మాత్రం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనిషి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. ఆల్రెడీ మీకు 5 years అయింది, పిల్లలు పుట్టారో లేదో తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్ చేయించుకోండి. పాజిటివ్ లేదు అనుకుంటే మాత్రం మీరు వ్యాక్సిన్కి వెళ్ళిపోండి. 3 vaccines అయిన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మీరు అది ఉంటుంది. సపోజ్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఎవరికి లేదంటే అది మీ అదృష్టమే, ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్. సరైన హోమియో డాక్టర్ని అప్రోచ్ కండి, ట్రీట్మెంట్ కూడా బాగా దొరుకుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ హేమంత్ గారు, ఈస్ట్ గోదావరి నుంచి. హేమంత్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ చెప్పండి. సార్ ఇది మనకి హెపటైటిస్ బి ఉంది కదా సార్, మేము క్లినికల్ వర్క్ చేస్తున్నాము, పేషెంట్స్ దగ్గర చేస్తున్నాం సార్. అంటే ఈ మనకి ఏమేం చేయాలి సార్, కొంచెం దాని గురించి అర్థం లేదు, కొంచెం చెప్తారా సార్? కొంచెం అంటే నాకు కాకుండా పేషెంట్స్ కి మిగిలిన వాళ్ళకి కూడా అర్థమవుతారు కదా. అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏమని, ఎలా వస్తుంది, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అవగాహన ఏం లేదు. ఇప్పుడు మీకు హెపటైటిస్ బి అంటే మీకు అది రావడానికి సోర్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కావచ్చు, ఇంజెక్షన్స్ వల్ల కావచ్చు, టాటూ మార్క్ కావచ్చు, వాళ్ళు వాడే రేజర్స్ కూడా వాడకూడదు మనము. ప్లస్ చిన్నపిల్లలకు ఉమ్మి కూడా చాలా చూసుకోవాలి. నోట్లో ఉమ్మి ద్వారా పోతే కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అంతేగాని హెపటైటిస్ బి ఉన్నంత మాత్రాన అతను ఏదో మనం వెలివేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలి. అతనితో కాంటాక్ట్ ఉండేవి ఏంటి, డైరెక్ట్ కాంటాక్ట్ ఎలాంటివి ఉంటాయి, మీకు బ్లడ్ డొనేషన్ చేయించుకోకూడదు అతని చేత, టాటూ మార్క్ ఏమైనా అతనికి వేసి మనకు వేసుకోకూడదు, అతను వాడే నీడిల్స్ రేజర్స్ చూసుకోవాలి. అలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. అంతేగాని అన్నం కలిపి పెడితే వస్తుంది, తింటే వస్తుంది అనేటివి అలాంటి సోర్సెస్ ఏం లేవు, భయపడాల్సిన అవసరం లేదు. అది పెద్దగా మనం భయపడే సమస్య కాదు. కానీ బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి, అంతకంటే ఏం లేదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ గారు, కరీంనగర్ నుంచి. ప్రభాకర్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. ఇప్పుడు నేనైతే ఇప్పుడే ఛాన్ చేసిన సార్ టీవీ, నాకేం తెలియదు సార్. ఒకటి నాకు మ్యారేజ్ అయితే 10 months అవుతుంది సార్. ఓకే సార్ మా భార్యకు ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుంది సార్. ఓకే ఇట్లా కన్సల్ట్ కూడా చేసినాం సార్ ఇట్లా హన్మకొండ హాస్పిటల్లో. అయినప్పటికీ కూడా ఏం పాజిటివ్ లేదు సార్. మీరు ఒక పని చేయండి, వైట్ డిశ్చార్జ్ రావడానికి మీకు అది ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు గైనకాలజిస్ట్ని కలిసి అయ్యారు కదా, వాళ్ళు టెస్ట్ చేసింటారు మీకు పాజిటివ్ ఉందా లేదా అని, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే మీరు పెద్దగా వరీ కాకుండా, ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ ప్రాబ్లం. ఏదైనా వైట్ డిశ్చార్జ్లో స్మెల్ ఉన్నా, బ్లడ్ లాగా అనిపించినా, డిశ్చార్జ్ మరీ వాసన ఎక్కువగా ఉన్నా, హెవీగా అనిపించినా, మెన్సెస్ ముందు కానీ తర్వాతనే సరే రెగ్యులర్గా వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా మనం కేర్ తీసుకోవాలి. దాన్ని వదిలేయకూడదు ఎప్పుడు కూడా. అంటే దానివల్ల వేరే కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయేమో చూసుకోవాలి. కాబట్టి మీరు ఒక్కసారి గైనకాలజిస్ట్ కలిసి అన్ని టెస్టులు చేయించండి. ఏమీ లేదు అయినా నాకు తగ్గట్లేదు సార్ అంటే ఒకసారి హైదరాబాద్ రండి, పరిష్కారం చూపిస్తాను. అంతేగాని అదే పెద్ద సమస్య కాదు, చాలా జనరల్ సమస్య. అది వరి అవసరం లేదు మీరు. ఓకే సార్, హెచ్ఐవిని ఏఆర్టీ ట్రీట్మెంట్ కాకుండా నార్మల్గా ట్రీట్ చేయొచ్చు అంటారా? అంటే మీకు హెచ్ఐవి అంటేనే ఏఆర్టీ ట్రీట్మెంట్ ప్రైమరీ గోల్. మనకి ఎలా ఉంటుంది, ప్రైమరీ ట్రీట్మెంట్ అలానే ఉంటుంది. అంటే అలోపతి అన్నప్పుడు ఇంకా ఏఆర్టీతో స్టార్ట్ చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ చాలామంది పేషెంట్స్ అంటే ఏఆర్టీ వాడితే మాకు ఇలా కాంప్లికేషన్స్ వచ్చాయండి, మా చేత కావట్లేదు అంటే మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఒకటి అంటే, సపోజ్ ఏఆర్టీ సూటబుల్గా ఉంది అంటే హోమియోపతి ప్యారలల్గా వాడుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అదొకటి ఆప్షన్. ఈవెన్ ఏఆర్టీ వాడను అన్న వాళ్ళంతా నేను 70% నా దగ్గర ఏఆర్టీ వాడని వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే మాకు వద్దు అన్న వాళ్ళే. దాన్ని మనం ఇంకా ఫోర్స్ఫుల్గా తీసుకోమని చెప్పలేను కాబట్టి. బట్ వీళ్ళకి కూడా మీకు CD4 కౌంట్ యాక్టివ్గా పెరిగిపోతుంది. ఈవెన్ నేను చూసిన కేసులో 40, 50, 100 ఉన్న వాళ్ళనే చూసాను ఎక్కువ మందిని కూడా. అంటే 40, 50 అంటే మనిషి ఎప్పుడైనా కొలాప్స్ అయిపోవచ్చు. 200 లోపల ఎప్పుడైనా ఉంది అంటే డేంజరస్ అనమాట ఇండికేషన్స్. ఎప్పుడైనా మనిషి చనిపోతాడేమో అని ఒక ఇది అంటే పాసిబిలిటీస్ ఉంటాయి, సడన్గా ఫీవర్ లాంటివి వస్తే కనుక. సో వీళ్ళకి కూడా మనము హోమియోపతిని మేనేజ్ చేసాం, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ లాంగ్ రన్లో పనికొస్తుందా అనే దానికంటే కూడా మీకు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మనిషి బతకాలి, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకాలనేది ఇంపార్టెంట్. అంతేగాని రేపు చనిపోతావు అనుకున్న పేషెంట్ను మనం 5 years బతికించిన 10 years బతికించిన చాలా డ్యూరబిలిటీ కూడా. అంటే పేషెంట్కి అంతకంటే హ్యాపీనెస్ ఉండదు. అందువల్ల నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఏదైనా సరే ముందే మేల్కొని హోమియోపతి స్టార్ట్ చేస్తే కనుక మీ కౌంట్ కూడా ఫాస్ట్గా పెరుగుతుంది, బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అల్లోపతి అవసరమైతే కూడా వాడుకుని నష్టం లేదు.
లేదు మేము వాడలేము సార్, మీపైన డిపెండ్ అవుతాం అనుకుంటే డాక్టర్ పైన డిపెండ్ అయిపోండి, తను చూసుకుంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్ డాక్టర్ని కన్సల్ట్ కావాలి ఇలాంటి కేసులు. ఏదో నామకే వస్తే హోమియోపతి వాడేసాము, అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు మేము వాడాం, పెద్ద రిలీఫ్ లేదు అనుకోకూడదు. ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎంత దూరం ఉన్నా సరే సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే మీకు డయాగ్నోసిసే కావచ్చు, దాని పెథాలజీ కావచ్చు, దానిపైన కమాండ్ ఉండాలి సబ్జెక్ట్ పైన. అలాంటి కమాండ్ లేకుండా వాడే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, దానివల్ల వాళ్ళు బ్లేమ్ చేస్తారు హోమియోపతిని తప్ప సక్సెస్ రేట్ ఉండదు అక్కడ. ఓకే, హెర్పీస్ కూడా ప్రాణాంతక వ్యాధి అని చెప్తూ ఉంటారు. సో దాన్ని మనం ఎలా గుర్తుపట్టాలంటారు? హెర్పీస్ విషయానికి వస్తే మీకు చాలామంది పేషెంట్స్ ఈ మధ్య హెర్పీస్తో వస్తున్నారు మన దగ్గరికి. అది నిజం చెప్పాలంటే అవేర్నెస్తో వచ్చిన పేషెంట్స్. చాలామంది పేషెంట్స్కి హెర్పీస్ అని కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటారా, మనం టీవీలో కావచ్చు, ఆర్టికల్స్ రాయడం వల్ల కావచ్చు, హెర్పీస్ చదివి వచ్చిన వాళ్ళు చాలామంది. 99% ఆఫ్ పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చదివి వచ్చిన వాళ్ళే. అంతేగా ఏదో వీడియో చూసాము అట్లా వచ్చిన వాళ్ళే తప్ప డైరెక్ట్గా మాకు హెర్పీస్ ఉందని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే పేషెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. హెర్పీస్ ఎప్పుడూ కూడా చాలా, అది కూడా మీకు ఏంటంటే న్యూరలాజికల్గా అది చాలా డ్యామేజ్ చేస్తుంది మనిషిని, అంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది తెలియకుండానే. ఎప్పుడైనా పేషెంట్ బయట సెక్సువల్గా ఎక్స్పోజ్ అయినాడు అంటే, అనుకోకుండా బయట ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ 1-2 వీక్స్లో ఆ పేషెంట్కు ఎరప్షన్స్ స్టార్ట్ అవుతాయి. పెన్నిస్ పైన వాటర్ బబుల్స్ లాగా వచ్చేస్తాయి, ఎర్రగా వచ్చేస్తాయి, రెడ్డిష్గా వచ్చేస్తాయి, ఇచ్చింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది. ఆ పేషెంట్ ఇంకా ఆ టైంలో అతలాకుతలం అయిపోతాడు, ఫీవర్ వచ్చేస్తుంది. అంటే మీకు అది ఇండికేషన్ ఫస్ట్ టైం అంటే హెర్పీస్ అటాక్ అయింది ఇది. సో ఏ పేషెంట్ అయినా ఈ సిమ్టమ్స్ సస్పెక్ట్ చేస్తున్నాను అంటే మాత్రం తప్పనిసరిగా హెర్పీస్ టెస్ట్ చేసుకోవాలి. టార్చర్ ప్రొఫైల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అది చేయించుకుంటే అర్థమైపోతుంది. ఆ సిమ్టమ్స్ చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారు, ఇక్కడ ఏదో మామూలు ఆయింట్మెంట్ అప్లై చేసేసి తగ్గిపోతుంది, మళ్ళీ అది ఆటోమేటిక్గా ఒక 1 వీక్ ఉండి తగ్గిపోయింది కదా మాకేమీ లేదని వదిలేస్తారు. అది ఇంటర్నల్గా మీకు సిస్టానికి పోయి ఓ నర్వస్ సిస్టమ్ పైన దాని ఫోకస్ చూపిస్తుంది. అంటే పేషెంట్లో తెలియని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ లేకపోవడం, డల్ అయిపోవడము, యాక్టివ్ లేకపోవడము, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం, పేషెంట్ వీక్ అయిపోవడం, ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఈ పేషెంట్ ఏం చేస్తారు, వాళ్ళ వైఫ్కి తగిలిచ్చేస్తారు. ఆ వైఫ్ నుంచి మన పిల్లలకి ట్రాన్స్మిషన్ అందరికీ అవుతూ ఉంటుంది. అది అందువల్ల మీకు ఇక్కడ ఏంటంటే ఏ డౌట్ వచ్చి ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, హెర్పీస్ అనేది దానికి తెలిసింది, ఈ సిమ్టమ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఒక డాక్టర్ని కలిస్తే కన్నా సరైన ట్రీట్మెంట్ ఫస్ట్లోనే పడిపోతుంది. అది మీరు ఓకే, అలాగే హెపటైటిస్ బిని హోమియోపతి ద్వారా మనం ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు అంటారు? అంటే మీకు ఇవన్నీ కూడా హోమియోపతితో ట్రీట్ చేసిన కేసెస్. బట్ ఇక్కడ హెపటైటిస్ బి అనేసరికి మీకు వైరల్ లోడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెపటైటిస్ బిలో వైరల్ లోడ్ చూడాలి మనం. వైరల్ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం ఏం చేయాలంటే ప్రోగ్రెస్ కాకుండా నిలిపేయాలి. ఎందుకంటే మీకు హోమియోపతి నేను చూసిన కేసులో 25 crores 30 crores ఉన్న వైరల్ లోడ్ కేసులు చూశాను నేను. అంటే వీళ్ళకందరికీ డిటెక్టబుల్ లిమిట్ లేక వచ్చేసాయి, నార్మల్ లేక వచ్చేసాయి. అంటే దీని అర్థం ఏంటి, జస్ట్ ఎక్స్క్లూజివ్గా హోమియోపతిని మేనేజ్ చేయడం వల్ల కూడా వచ్చింది, వితౌట్ అలోపతి మెడికేషన్ ఏమి లేకుండా ఇక్కడ. బట్ వైరల్ లోడ్ ఉన్నంత మాత్రం మనిషికి ఏమైనా అవుతుందా అనేది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి చనిపోతాడా హెపటైటిస్ బి వస్తేనే అనే అంత ఫియర్ అవసరం లేదు. ఎందుకంటే ఆ కంప్లైంట్స్ అతని ప్రోగ్రెస్ కావడానికి 20 years పట్టచ్చు, 30 years పట్టచ్చు. లివర్ ఫెయిల్యూర్ అవుతుందనేమో, లివర్ క్యాన్సర్ వస్తుందేమో, లివర్ దెబ్బతింటుందనే సిమ్టమ్స్ మీకు ఆఫ్టర్ 20-25 years కూడా పట్టచ్చు. అంటే పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. అది పేషెంట్ మంచి లైఫ్ స్టైల్ ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆహారము, మంచి డైటు, మంచి మనసు ఉన్నది అనుకోండి, అతనికి ఎలాంటి ఇబ్బందులు రావు. లేదు నా ఇష్టము, నా లైఫ్, నా జీవితం అనుకుని తాగుతాను, తింటాను, పోతాను అంటే అతనికి వచ్చే ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల మీకు వైరల్ లోడ్ కానీ మన హోమియోపతి మనం మేనేజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. వైరల్ లోడ్ ఒక్కసారి నార్మల్కి వచ్చేస్తే పేషెంట్కి ఎలాంటి రిస్క్ లేదు, హ్యాపీగా ఉంటాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిపోయింది బ్రహ్మాండంగా. వైరల్ లోడ్ కంట్రోల్ ఉన్నప్పుడు పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అతను ప్రికాషన్స్ తీసుకోవాలి. బ్లడ్ ఇవ్వడము అలాంటివి చేయకూడదు. అలాంటివి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ వైఫ్కు కాంటాక్ట్ అయింటుంది కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని ఫ్యామిలీని ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. అంటే వాళ్ళకి వ్యాక్సిన్ వేయించడం ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా నెగ్లిజెన్స్తో చేసిన పేషెంట్సే చాలామంది ఉంటారు కాబట్టి తొందరపడి అలాంటి సమస్యను వాళ్ళ వైఫ్కి ఇంజెక్ట్ చేయకుండా చూసుకుంటే సరిపోతుంది, అంతకంటే ఏం లేదు. హెర్పీస్ ఉంటే హెచ్ఐవి వస్తుందంటారా? అది కూడా చాలామందిలో అపోహ. ఎందుకంటే హెర్పీస్ ఉంటే హెచ్ఐవి వస్తుంది కదా అని భయపడిన పేషెంట్స్ చాలామంది ఏడుస్తూ చెప్తారు, సార్ మా పిల్లలకి ఇలా వచ్చింది, మా పిల్లలకి ఇలాంటి కంప్లైంట్స్ కనిపిస్తున్నాయి, అదేమన్నా హెచ్ఐవికి వెళ్ళిపోతుందా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. హెర్పీస్ 1 నుంచి 2కి వెళ్ళిపోతుందని భయపడిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే హెర్పీస్ సిమ్టమ్స్ ఉన్నంత మాత్రాన మనిషికి ఏమీ కాదు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళకి మైనర్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు హెచ్ఎస్వి 1 పాజిటివ్గా ఉంటుంది, 2 పాజిటివ్ ఉంటుంది. 2 కొంచెం డేంజరస్గా ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ ఇది 2 ఉన్నా కూడా జెనిటల్ హెర్పీస్ అయినా కూడా మేనేజ్మెంట్ హోమియో మెడిసిన్స్తో కంట్రోల్ అయిపోతుంది. అంతే కదా, హెచ్ఐవికి టన్ కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ హెర్పీస్ ఉన్న పేషెంట్ మళ్ళీ ఎక్స్పోజ్ అయ్యాడు అనుకోండి, అనుకోకుండా హెచ్ఐవి బ్లడ్ ఎక్కించుకున్నాడు అనుకోండి, ఇతనికి
ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. అంటే ఆల్రెడీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి బాడీ రెడీగా ఉందన్నమాట. అంటే ఆ బాడీలో వైరస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకో వైరస్ ఈజీగా లాగేస్తుంది. అంటే బాడీ ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోయింటుంది కాబట్టి. అందువల్ల మీకు పేషెంట్ ఏమనుకుంటాడు, హెచ్ఐవి ఉంది కాబట్టి నాకు హెర్పీస్ ఉంది కాబట్టి హెచ్ఐవి కూడా వచ్చింది. కొందరు పేషెంట్స్, నా దగ్గర వచ్చిన పేషెంట్స్లో హెర్పీస్ హెచ్ఐవి రెండు ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమంటే అదే టర్న్ అయిపోయింది, కన్వర్షన్ అయిపోయింది అనుకుంటారు. అలా కన్వర్షన్ ఛాన్సెస్ కాదు. అది మళ్ళీ తన ఎక్స్పోజర్ బట్టి ఉంటుంది, తను చేసే పనులు బట్టి ఉంటుంది. అంతేగాని హెర్పీస్ వచ్చినంత మాత్రం ఏదో ప్రపంచం అంతా ఊడిపోతుంది, ఇంక భయపడిపోతాను, మునిగిపోతుంది అనుకోవడం తప్పు. అంటే మీకు తెలియకపోతే ఆ లైఫ్ అలానే ఉంటుంది. ఇప్పుడు తెలియకుండా మన పేషెంట్ రానివాడికి హెర్పీస్ ఉన్నది ఏదో హెర్పీస్ అనుకోడు కదా, ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫంగల్ ప్రాబ్లం అనుకుని ఏదో ఆయింట్మెంట్ రాసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు తప్ప పెద్ద భయపడాడు. తెలిసిన తర్వాత భయపడుతున్నాడు అంతే, అంతవరకు లేదు. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. హెర్పీస్ వచ్చినా కూడా హెచ్ఐవికే భయపడిన వాడు హెర్పీస్కి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్ మన దగ్గర ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. మరి వాళ్ళకే లేని బాధ మీకెందుకు అవసరం లేదు. ఇది థర్డ్ కేటగిరీ డిసీజ్ అంతే. అంటే ఇది కూడా సెక్సువల్ డిజార్డర్. ఈ సెక్సువల్ డిజార్డర్స్ని మనం ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అంతేకాని నామకే వాస్తే ట్రీట్మెంట్ తీసేసుకుని ఇబ్బంది పడే బదులు తర్వాత హై రిస్క్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాధపడే బదులు అంత అవసరం లేదు అంటాను నేను. ఓకే అండి. సో 20 సంవత్సరాలుగా మీరు ఈ వ్యాధులపై రీసెర్చ్ చేస్తున్నారు. మరి సక్సెస్ అనేది ఏ విధంగా ఉందంటారు? సక్సెస్ రేట్ కిందకి వస్తే నిజం చెప్పాలంటే చాలా కేసులు నేను చూసినవన్నీ కూడా అసలు కాంప్లికేటెడ్ కేసెస్. అంటే నా దగ్గరికి వచ్చేది కాంప్లికేటెడ్ కేసు. నా దగ్గర జ్వరాలు, జలుబు, తుమ్ములు ఏమి ఉండవు. నా దగ్గరికి ఏమున్నా కూడా హెచ్ఐవి, హెర్పీస్, హెపటైటిస్ బి, డిస్క్ ప్రాబ్లమ్స్, స్కిన్, సోరియాసిస్, ఐదు టాప్ 5 ఉంటాయి ఎక్కువగా. అంటే నా దగ్గర ఆస్తమా కానీ ఇలాంటివన్నీ నేను ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో చూశాను. ఇప్పుడు లేదు, 10 to 15 years నుంచి ఆల్మోస్ట్ అలా ఇలాంటి కేసులే ఉన్నాయి. కాబట్టి నేను చూసిన కేసుల ప్రకారం నేను చెప్పాలంటే హోమియోపతిలో మంచి ఎఫినిటీ ఉంది, ట్రీట్మెంట్ ఎఫినిటీ. చాలా పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. దాన్ని సరిగా వాడే డాక్టర్ని వెతుక్కోవాలి, అంతకంటే ఏం లేదు. ఇది పేషెంట్స్ నేను చెప్పేది అంటే సరైన డాక్టర్ని వెతుక్కోమంటాను. మీకు ఈ 3 డిజార్డర్స్ ఉన్నాయంటే మాత్రము ఏదో హోమియోపతి వాడేస్తున్నాం, వాళ్ళు ఇచ్చారు మాకు ఇచ్చారు అనుకోకుండా ఒక మంచి కమాండబుల్ డాక్టర్కి వెళ్ళండి. తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చూసిన కేసుల్లో మీకు చెప్పాను కదా, 25 crores ఉన్న హెపటైటిస్ బి చూశాను, వాళ్ళు రిలీఫ్ వచ్చారు. CD4 కౌంట్ 30-40 ఉన్న పేషెంట్స్ చూశాను, వాళ్ళు ఇప్పటికీ 5 years అయినా కూడా హ్యాపీగానే ఉన్నారు, ఎవరు చనిపోలేదు. అన్న దీని అర్థం ఏంటి? హోమియోపతి, పవర్ ఆఫ్ హోమియోపతి, అది అంతకంటే ఏం లేదు. సో ఈ సమస్యలకి పర్మనెంట్ క్యూర్ ఉంటుందంటారా, లేకపోతే టెంపరీ రిలీఫే అంటారా? అంటే మీకు ఇక్కడ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, అసలే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ అయినా, హెచ్ఐవి పేషెంట్ అయినా, హెర్పీస్, వీళ్ళు ఎవరైనా సరే పర్మనెంట్ క్యూర్ అనేది అడగకూడదు ఎప్పుడు కూడా. నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను హ్యాపీగా, అది ఇంపార్టెంట్. హెచ్ఐవి పేషెంట్ వచ్చేసి ఒక 30 crores వచ్చి నాకు పర్మనెంట్ క్యూర్ చేయండి డాక్టర్ గారు నేనంటే అది యాక్సెప్టబుల్ కాదు. అది నేను చెప్పేది అంటే నువ్వు బతకాలి, ఓ 5 years బతికినా హ్యాపీగా బతుకు అంతే. అంతేగాని క్యాన్సర్ వచ్చిన పేషెంట్ 3 నెలల్లో చనిపోతాడు అన్నప్పుడు పర్మనెంట్ క్యూర్ అడగడం తప్పది. నీకు ఇంకో 3 years ఎక్స్టెండ్ చేశాను లైఫ్, బతికితే చాలు. కాబట్టి మీకు ఏంటంటే క్యూరబిలిటీ అనేది పేషెంట్ పైన డిపెండ్ అవుతుంది. హోమియోపతిలో అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉంటే పాసిబిలిటీస్ ఉంటాయి, మీకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ 3 చూసుకుంటే కన్నా తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. అనంతరామమ్మ గారు ఉన్నారు. అనంతరామమ్మ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హెచ్ఐవి పేషెంట్ అండి నేను, మా మావారు. చెప్పండి. మేము కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోలేదు, భయపడి. వేయించుకోవచ్చా, వేయించుకోకూడదా? మీకు జనరల్గా ఏఆర్టీ వాడినా హెచ్ఐవి ఉన్నా కూడా మీరు చూసుకుని వేసుకోవచ్చు, పెద్ద వరి అవసరం లేదు. ఏ కంప్లైంట్స్ లేనప్పుడు వేసుకోండి. ఎందుకంటే హెచ్ఐవి వాళ్ళు వేసుకోకూడదని ఏం లేదు. మరి మన పేషెంట్స్ చాలామంది వేసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరున్నారో ఒక్కసారి ఆయన దగ్గరికి పోయి ఒకసారి రొటీన్ చెకప్ చేయించుకోండి. ఆయన కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాడు. అవేమీ లేవంటే వేసుకోండి, దానివల్ల వరి అవసరం లేదు. ఓకే, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రముఖ హోమియో వైద్యులు కదా, మరి ఈ హోమియో ట్రీట్మెంట్ గురించి కాలర్స్ కానీ పేషెంట్స్ కానీ ఏం చెప్తారు? హోమియో విషయానికి వచ్చినప్పుడు మీకు సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే మీకు కమాండబుల్ డాక్టరు, సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి డాక్టర్కి ఎప్పుడు కూడా. అలా ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, సరైన పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు చాలామంది హోమియోపతి అంటే ఏంటి, ఓ అరగంట మాట్లాడితే కానీ పేషెంట్కు డాక్టర్ మాట్లాడితే కానీ రిలీఫ్ రాదు అనుకుంటారు. ఆ ఛాన్స్ ఇప్పుడు నా క్లినిక్లో నేను 3 to 5 minutes కంటే ఎక్కువ ఇవ్వను నా పేషెంట్కి. అంటే నా 80-90 అపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి 3 to 5 minutes ఇస్తాను. మరి 5 minutesలో కూడా పేషెంట్ చూడొచ్చు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నాలెడ్జ్ అంతే. అతనుకున్న కమాండ్, ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. అంతేగాని హోమియోపతికి వెళ్తే ఒక గంట మాట్లాడే డాక్టర్ గంట మాట్లాడకపోతే వేస్ట్ అనుకోవడం తప్పు. అందువల్ల మీకు ఏంటంటే ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీకు మంచి డాక్టర్ని అప్రోచ్ అయిపోండి. హోమియో డాక్టర్ను తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది. అంతేగాని హోమియోపతిలో కూడా మీకు మంచి డాక్టర్ వెతుక్కోకుండా ఎక్కడెక్కడో వెళ్ళిపోయి తీసుకున్నాము హోమియోపతి ఫెయిల్యూర్ అయిందని చెప్పకూడదు. ఎందుకంటే అది హోమియోపతి ఫెయిల్యూర్ కాదు, డాక్టర్ ఫెయిల్యూర్. నా దగ్గర ఫెయిల్యూర్ అంటే నా ఫెయిల్యూర్, అది నా సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు. అంటే నా చేత కానితనం అంతే, అక్కడ అంతకంటే ఏం లేదు. కాబట్టి ఒక మంచి డాక్టర్ మీరు వెతుక్కుంటే కన్నా ఎలాంటి సమస్య అయినా సరే హోమియోపతి రాంబాణం లాగా పనిచేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ప్రాణాంతక వ్యాధుల గురించి చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు, సూచనలు అందించినందుకు.
రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.